నిరుద్యోగులకు సైబర్ వల ఉద్యోగాల పేరిట ఆఫర్స్, భారీగా నియామకాలు, ఆపై సైబర్ నేరాలపై ప్రత్యేక శిక్షణ, నెలకు 30,000 జీతం, టార్గెట్ 30 కాల్స్. సైబర్ నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్. అవేంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సైబర్ నేరగాళ్లు వివిధ పద్ధతుల్లో నయా మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా, డార్క్ వెబ్ ద్వారా నిరుద్యోగుల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న కేటుగాళ్లు వారికి జాబ్ ఆఫర్ చేస్తూ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నట్లు తెలిసింది. తర్వాత వారికి సైబర్ నేరాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి బలవంతంగా మోసాలు చేస్తున్నట్లు సమాచారం. ఫ్రీ గిఫ్టులు, ఆపదలో ఉన్నాం ఆదుకోవాలని వాట్సాప్ మెసేజ్ ద్వారా డబ్బులు లాగడం వంటివి చేయడంతో పాటు జాబ్ ఆఫర్లు, మత ప్రార్థనల పేరుతోనూ కొత్తగా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. తాజాగా హైదరాబాద్లోని మాదాపూర్లో సైబర్ నేరాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేపడుతున్న కాల్ సెంటర్ గుట్టురట్టయింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపింది. సైబర్ మోసగాళ్లు తమ పరిధిని విస్తృతం చేస్తూ ఏకంగా కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. వాటి ద్వారా నియామకాలు చేపడుతున్నారు. అలాంటి కాల్ సెంటర్ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హైదరాబాద్లోని మాదాపూర్లో ఇటీవల గుర్తించారు. వారు లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నట్లు తెలిసింది. కాల్ సెంటర్లో పనిచేసేందుకు 30,000 జీతంగా ఇవ్వడంతో పాటు ఒక్కో ఉద్యోగికి రోజుకు 30 కాల్స్ చేయాలని టార్గెట్ ఇస్తున్నట్లు గుర్తించారు. ఉద్యోగులకు సైబర్ మోసాలపై శిక్షణ సైతం ఇస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగులను హాస్టల్స్లో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తూ ఆఫీస్కు తీసుకెళ్లేందుకు ట్రావెలింగ్ సైతం వారే కల్పిస్తున్నారు. కార్పొరేట్ స్టైల్లో ఆఫీస్ నిర్వహిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా సైబర్ క్రైమ్స్కు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు వివిధ ప్లాట్ఫామ్స్ను మోసాల కోసం ఎంచుకుంటున్నారు. టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మెసేజెస్ పంపుతూ నేరాలకు పాల్పడుతున్నారు. బాధితులను ఎంచుకొని వారి వివరాలు సేకరించి నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ డీపీల ద్వారా అవతలి వ్యక్తులు ఏం చేస్తారు, వారి ప్రొఫైల్ ఏంటని నిర్ధారించుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన రిటైర్డ్ డిప్యూటీ సిడిఓ తన వాట్సాప్ డీపీకి ప్రార్థన చేస్తున్న ఫోటోను పెట్టుకుంది. అది గుర్తించిన నేరగాళ్లు ఆమెకు ఫాదర్ ఫిలిప్స్ పేరుతో కాల్ చేసి ఆన్లైన్ ద్వారా ప్రేయర్ చేస్తున్నాము, మీకొక మెసేజ్ చేశాము, దానిని ఓపెన్ చేయాలని కోరారు. అది కాస్త అనుమానాస్పదంగా అనిపించడంతో కాల్ కట్ చేసింది. అప్పటికే ఆమె వాట్సాప్ హ్యాక్ చేసి కాంటాక్ట్లో ఉన్న అందరికీ నాకొక చిన్న సాయం కావాలని, డబ్బులు పంపాలని ఆమె ఫోన్లోని కాంటాక్ట్ మెంబర్స్కు మెసేజెస్ వెళ్ళిపోయాయి. కొందరితో సైబర్ నేరగాళ్లు ఏకంగా చాటింగ్ చేసి వారికి చెందిన ఫోన్పే నెంబర్, డబ్బులు పంపాల్సిందిగా కోరారు. వెంటనే బాధితురాలు ఎవరెవరికి మెసేజ్ వెళ్ళాయో వారికి వ్యక్తిగతంగా సమాచారం అందించింది. తన వాట్సాప్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని, ఎవరు డబ్బులు పంపించొద్దంటూ సమాచారం అందించింది. మరో ఘటనలో జాబ్ ఆఫర్ పేరుతో వాట్సాప్ మెసేజ్ లాగా హైదరాబాద్కు చెందిన ముస్లిం యువతి 2 లక్షలు పోగొట్టుకుంది. వాట్సాప్ డీపీ ద్వారా ముస్లిం మహిళగా గుర్తించి విదేశాల్లో మంచి జాబ్ ఆఫర్స్ ఉందని, మంచి శాలరీ ఇస్తారని నమ్మించి మోసానికి పాల్పడ్డారు. ఉర్దూలో మాట్లాడడంతో కొంత నమ్మకం కలిగి నిజంగా జాబ్ ఆఫర్ అనుకొని సదరు మహిళ విడతల వారీగా ఆన్లైన్లో డబ్బులు పంపినట్లు బాధిత మహిళ చెప్పుకొచ్చారు. అయితే మయన్మార్లోని మైవాడిలో సైబర్ స్కామ్ కాంపౌండ్స్లో చిక్కుకున్న 540 మంది భారతీయులను 2 రోజుల క్రితం అధికారులు స్వదేశానికి రప్పించారు. అందులో తెలంగాణకు చెందిన 24 మంది ఉన్నారు. ఉద్యోగ అవకాశాల పేరిట తమను మోసం చేసినట్లు బాధితులు చెప్పుకొచ్చారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సైబర్ నేరగాళ్లు, ఏజెంట్ల మధ్య మధ్యవర్తులు ఉన్నారని, వారి ద్వారా తమను ట్రాప్ చేసినట్లు బాధితురాలు చెప్పుకొచ్చారు. అక్రమ రవాణా చేస్తున్న వారిని గుర్తించిన వెంటనే టీజీసీఎస్బీకి ఫిర్యాదు చేయాలని వారు సూచిస్తున్నారు. విదేశాల్లో మోసపూరిత ఉద్యోగ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని బాధితులు వెల్లడించారు. ఇక ఉద్యోగాల పేరుతో రాజస్థాన్లోని ఓ ప్రాంతానికి ఖమ్మంకు చెందిన కొందరిని తీసుకెళ్లారు. అక్కడ వారికి సైబర్ నేరాల పట్ల శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. దీనిని గుర్తించిన ఓ యువతి ఇది మా పని కాదని సైబర్ మోసగాళ్లను ప్రశ్నించింది. దీంతో చెప్పిన మాట వినకుంటే చంపేస్తామని వారు బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపింది. వారు చెప్పిన పని చేయాలని, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్లరని భయపెట్టినట్లు పేర్కొంది. ఎలాగోలా వారి నుంచి చాకచక్యంగా తప్పించుకొని ఖమ్మం చేరుకున్న సదరు యువతి రాజస్థాన్ సైబర్ స్థావరం గురించి ఫిర్యాదు చేసింది. దాంతో ఆ స్థావరాన్ని పోలీసులు పట్టుకున్నారు. మొత్తంగా సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు.